పిల్లలకి హెల్తీగా ఉండటానికి నట్స్‌తో అయితే ఇలా కారప్పొడి చేసి పెట్టండి. ఇడ్లీలోకి గానీ, దోసల్లోకి గానీ, ఉప్మాలోకి ప్రతి ఒక్క దాంట్లోకి చాలా బాగా ఉపయోగపడుతుంది. టేస్టు బావుంటుంది. ఫస్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి ధనియాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 10-15 ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దింపే ముందైతే కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్‌లో ఇది కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్‌లోకి వేసుకొని కొంచెం చల్లార్చుకోండి. తర్వాత ఇదే బాండీలోకి అయితే సన్‌ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, సన్‌ఫ్లవర్ సీడ్స్ వేసుకొని అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అవిసె గింజలు కూడా ఒక 1/2 కప్ అయితే వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇవి కూడా చల్లార్చుకోండి. ఫస్ట్ మనం ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అవి ఆల్రెడీ చల్లారిపోయి ఉంటాయి. మిక్సీ జార్లోకి అయితే ఇవన్నీ వేసేసుకొని కొంచెం కళ్ళుప్పు వేసుకొని కొత్తగా పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకొని బాండీలో ఫ్రై చేసుకున్నాం కదా, ఆ బాండీలో అయితే వేసేసుకోండి. అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి కూడా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకొని ఈ పౌడర్ని కూడా ఇందాక పౌడర్ చేసిన పౌడర్లో మిక్స్ చేసేసుకోండి. మొత్తం కలిపేసుకొని ఒక స్టోరేజ్ బాక్స్లో గాలి పోకుండా, వాసన బయటకు పోకుండా అయితే స్టోర్ చేసుకోండి. మనం ఫ్రై చేసుకున్న దాన్ని బట్టి ఇది 6 మంత్స్ అయితే నిల్వ ఉంటుంది. నేను రెగ్యులర్గా ఒకే కారప్పొడి అయితే చేయను, రకరకాలుగా మార్చి అయితే చేస్తాను. రెగ్యులర్గా తినేదే తింటే పిల్లలకి బోరు కొడుతుంది కదా, అందుకని చెప్పి డ్రై ఫ్రూట్స్ని ఒక్కొక్కదాన్ని ఇలా పౌడర్ చేసుకొని పిల్లలకి యూజ్ చేస్తాను. హెల్దీగా మీరు మీ పిల్లలకి కన్ఫామ్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్.